అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను గత 5 ఏళ్లుగా టీడీపీ నాయకులకు చుక్కలు చూపించినటువంటి ఒక పొలిటీషియన్గా రాష్ట్రంలో అనిత్యం ప్రజల నోట నానేటువంటి వ్యక్తి. చివరికి ఆయనకి ఎమ్మెల్సీ పదవి కూడా వరించింది. జగన్కి అత్యంత సన్నిహితుడైనటువంటి ఈ దువ్వాడ శ్రీనివాస్ రచ్చ అయితే గెలవగలిశాడు, కానీ ఇంటి గెలవడం మాత్రం ఆయనకి అనితర సాధ్యమైంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నంత ఆరోపణతో ఈరోజు భార్యను, అదేవిధంగా 2 పిల్లలకి దూరమై 2 ఏళ్లుగా ఆయన వేరు కాపురం పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంపై ఇంటికి పెద్ద కొడుకుగా పుట్టి అన్నదమ్ముల్ని, కుటుంబాన్ని 2 కళ్ళలా చూసుకున్నటువంటి పెద్ద కొడుకు అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్కి వచ్చినటువంటి కష్టంపై ఈరోజు తన తల్లి లీలావతి ఏం చెప్తుందో విందాం. చూస్తే కనుక ఇంటికి పెద్ద కొడుకు, రాజకీయంగా కూడాను సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాజకీయంగా ఎదుగుతున్నాడు. ఈ తరుణంలో ఈరోజు ఆ పిల్లలు, భార్య ఎందుకు తను ఇలా రోడ్డుకి ఈడ్చారు, లేదంటే దువ్వాడ శ్రీనే ఈరోజు రోడ్డు పడ్డాడు? దువ్వాడ శ్రీని చాలా మంచివాడు. అది భగవద్గీత పట్టుకొని నా కొడుకొని నేను చెప్పను. చెడ్డైతే చెడ్డే చెప్తాను, మంచి అయితే మంచే చెప్తాను. కానీ నాకు కొన్నాళ్ళు ఒక ఆవేదన. నిన్న అందరూ వెళ్ళి తలుపులు కొట్టి తలుపులు తీసి దువ్వాడ శ్రీనికి ఒక 6 మాసాల నుంచి చంపాలని ప్రయత్నం చేసి మందులో విషం పెట్టి తలగడ ముక్కు మీద పెట్టి ఇచ్చేసి నానా హింసలు పెడుతుంది. అవన్నీ రోజు మాకు ఎలాగో తెలుసు. అంత చిత్రహింసలు పెట్టినటువంటి పిల్లలు, భార్య ఇలాగుంటే 6 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు అంతలా వైభవమైనటువంటి ఇల్లు నిర్మిస్తున్నారంటే భార్య పిల్లలపై అభిమానంతో కడుతుంది. మరి ఆయన మీద హత్యా ప్రయత్నం చేసింది అన్నటువంటి విషయంలో ఆరోపణలు నిజం ఉందా? నిజం. చేసి సూట్ కేసు విసిరేసి బట్టలు విసిరేసి నువ్వు డైవర్స్ సాక్షాత్ మాకు ఒక దేవుడే జగన్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నానా రచ్చరచ్చ చేసి రోడ్ల మీద పడి దొర్లి ఏడిచి నాకు టికెట్ కావాలి, డైవర్స్ కావాలి ఇలాగ అంటే ఆవిడకి చూశాడు. మీ ఇంటి సమస్యలు మీరు తీసుకోవాలి, కానీ ఇక్కడికి వచ్చి ఇంత రచ్చ చేస్తున్నారు. ఇలాంటి ఆవిడతో అన్న నువ్వు ఎలా భరిస్తున్నావు, డైవర్స్ ఇచ్చి అన్న అన్నిసార్లు అడుగుతుంది కదా అన్నాను. ఓకే అన్న, మీరు ఎలా చెప్తే అలాగే, నాకు టిక్కెట్ కావాలి అంటే ఇందులో చాలా దురుద్దేశాలు ఉన్నాయి. వాళ్ళ నాన్న చెప్పుకోవడానికి బడాయి, కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు. సెంటు భూమి లేదు, డబ్బు లేదు, ఏమి లేదు. ఉన్నదంతా అతనికి తాగడానికే సరిపోతుంది. ఆడపిల్లల మీద బతుకుతున్నాడు. దువ్వాడ శ్రీనివాసు తండ్రి ఒక రైల్వేలో సెక్షన్ ఇంజనీర్. అంటే మాదొక డివిజన్ అన్నమాట. పలాస నుంచి కుర్దా రోడ్డు వరకు అతను ట్రైన్ అంతా అతను చూస్తారు. అతను ఆపేయాలంటే ఆపేయగలరు. ఇది బాగలేదు, ఇక్కడ ఇన్ని గంటలు ఉండాలంటే అది అతనికి ఒక ఎగ్జామినేషన్ వాళ్ళు అందరూ చేస్తే వాళ్ళు చెప్తే ఇతను సర్టిఫై చేస్తారు. మంచి ఉన్నత పదవుల్లో ఉండేవారు. మా అత్తవారు, మా ఇంట్లో అందరూ ఉద్యోగస్తులే. అయితే వీళ్ళ కుటుంబం మంచిది కాదని, అతను ఎవరో బయట వాళ్ళు కాదు. మా అమ్మ కంటే పెద్ద ఆవిడ, 3 అక్క చెల్లెళ్ళు, మా అమ్మ చిన్నదే. వీళ్ళ అమ్మ పెద్ద ఆవిడ. వీళ్ళ అమ్మ కొంచెం చిన్న వయసులోనే చనిపోయింది. ఆ రోజు ప్రేమించుకున్నటువంటి దువ్వాడ శ్రీనివాసరావు వాణ్ణి ఇద్దరు పెళ్లి చేసుకుంటాం అంటే మీరు నిరాకరించారా, సంపతరావు రాఘవరావు నిరాకరించారు? మేమే వద్దన్నాం. మా ఇంటికి 5 సార్లు వచ్చేసింది. ఇద్దరికి జాతకాలు కుదరలేదు. ఇద్దరిది కుంభరాశి బాగలేదు. మా అమ్మగారు పెద్ద ఆవిడ చెప్పారు, ఇది గుర్రంలాగా ఎగురుతుంది ఆడి, తర్వాత వాళ్ళు మంచోడు కారు కదా, వద్దున అన్న పెళ్లి చేసుకోకంటే ఎంత ఆలోచించాడో ఏమో. నాకు ఫోన్ చేయించాడు, ల్యాండ్లైన్ ఫోన్లో అప్పుడు చేయించి, అమ్మ మరి మీకు సంబంధం మాకొద్దు, మీతో మేము చేసుకోము అని చెప్పాను. సంబంధం కోసం వాళ్ళు వచ్చారా ముందు, మీరు వెళ్ళారా? వెళ్ళలేదు, నాకు ఆలోచనే లేదు. అప్పుడే అతను లిటరేచర్ చేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వెంటనే ఇతనికి భూ కబ్జా చేసినట్టు ఇతనికి లాగేసింది. ట్రాప్లోకి లాగేసి ఇంకా నేను చచ్చిపోతాను, నాకు అతనే కావాలి, అతనికే చెయ్యాలి, అలాగా ఇలాగా అని చాలా హింస పెట్టి మాతో మా ఇంట్లో వచ్చి 5 రోజులు ఉంది. అప్పుడు మా ఆయన ఇంకొక మీలాంటి పెద్ద అయినా కలిసి, తప్పమ్మా అలాగ మీ అమ్మ నాన్నగారికి చెప్పకుండా అత్తని వచ్చావు, చక్కగా ఉండి వెళ్ళిపోవాలి, అంతేగాని నువ్వు ఇంకా వేరే ఉద్దేశాలతో ఇక్కడ ఉండకూడదు అని తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ రాఘవరావు గారికి, మాకు తప్పు, అది పద్ధతి కాదు, అందుకని ఇవన్నీ సత్యాలు అయితే తీసుకెళ్ళి దేవబెట్టేశారు. పెట్టేసిన తర్వాత రాఘవరావు దగ్గర కూడా పంతం పట్టి ఇలాగే నాకు అతనికి చెయ్యాలి, అతనే కావాలి, ఇలాగంటే నాకు పెళ్ళికి వెళ్ళడానికి కూడా ఇష్టం లేదు. అంతలా వేధించినటువంటి కోడల నుంచి కొడుకును కాపాడడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారా? చేశాం. చాలా చంపడానికి చూసింది, తలగడ ముక్కు మీద పెట్టేసింది, మందు కలపమన్నది, వండిన కూరల్లో ఏనాడు తను వండించి శ్రీనివాస్కి ఇంత అన్నం పెట్టి పక్కన కూర్చొని మీరు భోజనం చెయ్యండి అని చెప్పలేదు. మందు వేసుకోవడం
ఆ మేడం మీదకి వెళ్ళిపోవడము, ఒక 10 మంది మగోళ్ళకి పెట్టుకొని, అది నేను చెడుగా చెప్పలేదు. ఎవరు వాణి మందేస్తుందా? ఆ, అది సైకో పిచ్చి అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఆ మేడం మీద కూర్చొని మరి ఆమె చెర నుండి విడిపించేందుకు కొడుకును కాపాడుకుంటూ ఇటువంటి ప్రయత్నాలు చేశారు. 30 ఏళ్ళు వారి తాలూగా వివాహ సంబంధాన్ని 30 ఏళ్ళు కావస్తోంది వాళ్ళకి పెళ్ళి. అయితే అలాగ తట్టుకుని నాకు ఎప్పుడు చెప్పేవాడు కాదు. నేను ఒక్కరోజు వాళ్ళ ఇంటికి రాలేదు 30 ఏళ్ళు, ఒక టీ తాగలేదు, వాళ్ళ ఇంట్లో భోజనం చేయలేదు. అలాగని వాళ్ళు కూడా మీ ఇంటికి పబ్బాలకి పండగలకు కూడా పర్వదినాలకి ఇప్పుడు వచ్చి అప్పట్లో నాగుల చవితి పూజకి అప్పటికి మా పెద్దవాడికి చాలా పట్టుదల. అలాగే వచ్చి వాళ్ళ నాన్నగారు సద్దినం అయినప్పుడు వచ్చేవారు, వస్తే అలాగే ఉండేవారు. రాను రాను అది కూడా కట్ చేయించేసింది. ఇప్పుడు దగ్గర 20 ఆమె చెప్పడం ఏంటంటే మమ్మల్ని ఎప్పుడు కూడాను వారు కన్నారింటికి తీసుకెళ్ళలేదు, పిల్లలు కూడాను వాళ్ళ నాన్నమ్మ గారు వెళ్ళి అంటే తెలియదు. ఇదంతా బ్రాడ్. అయితే ఒక భగవద్గీత పట్టుకొని ఎవరైనా అబద్ధం చెప్తారేంటి చెప్పండి. అదే భగవత్ సాక్షిగా అడుగుతున్నాను. ఒక భార్య ఉంటుండగా 2 పిల్లలు ఉంటుండగా ఈరోజు శ్రీనివాస్ మాధవితో స్నేహం అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఆమె ఆపదలు ఉంటే కాపాడారు, అందుకనే ఆమెతో పాటు ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు ఎంతవరకు సమంజసం? మీరు ఎలా దాన్ని సమర్థిస్తారు? అంటే నేను ఎప్పుడు టెక్కలు రానండి. నాకు టెక్కల విషయాలు ఏవి తెలియదు. నా కొడుకు నా ఇంటికి పంపించరు, వాళ్ళు రారు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. మా ఆయన గారు చనిపోయి 28 ఏళ్ళు ఎంతో అయింది. అతను రిటైర్ అయ్యి 2 సంవత్సరాలే ఉన్నారు. 60 ఏళ్ళకే చనిపోయారు అతను. అప్పుడు చిన్నపిల్లడికి పెళ్ళేది కాలేదు. పిల్లడు నేను అలాగా ఉంటున్నాము. మా పలాసలో ఇల్లు ఒక గుడి కట్టించాము, హాయిగా ఏదో ఉంటున్నాం. పిల్లడు శుభ్రంగా ఉన్నాడు కదా, కోవిల్కి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు. ఈ ఫోటోల్లో చూడడమే. తెల్లారితే పేపర్ వస్తే అన్నయ్య ఉన్నది కావాలి, మా మనవరాలు ఇదిగో పెదనాన్న ఉన్నారని తెచ్చిస్తే చూసి ఆ పేపర్లోనే నా కొడుకు ముద్దులు ఆడేసి అలాగా తృప్తి చెందేదాన్ని. ఎప్పుడు కూడాను మా రెండో అబ్బాయి కూతురుకు కూడా మనను పెళ్ళయింది 2 ఏళ్ళ కిందట. పెళ్ళైనప్పుడు దానికి అప్పుడు ఏదో క్యాన్సర్ ఆపరేషన్ ఏదో అయింది. ఆ రాత్రి పడుకొని ఉంది. పిల్లడు నిల్చున్నాడు. 2 గంటలకు ముహూర్తం. మేము చేస్తున్న కళ్యాణ మండపంకి హాస్పిటల్కి దగ్గరే. అయితే 2 నిమిషాల్లో అక్షతలు వేసిస్తాను, శ్రీకాంత్ బాధపడతాడని నా కొడుకు చెప్పి, నువ్వు వెళ్ళినట్టయితే నేను పొడుచుకొని చచ్చిపోతాను అన్నాడు. చూడండి, అంటే సరేలే అని రాలేదు. అయితే మేము తల్లిం కదా, అన్నీ అర్థం చేసుకోగల శక్తి మాకుంది. ఎందుకంటే మన పిల్లడికి ఉండకపోవడం ఏంటి, ఉంటుంది. కానీ ఆ సైతాన్ని రానివ్వడం లేదు. సరే ఎలాగో బ్రతుకుతున్నారు చక్కగా ఉండి అనుకో. ఆమెతో పాటు ఆమె చిత్రహింసలు బలవుతున్నాడు. ఈరోజు శ్రీనివాస్పై మరొక ఆరోపణ కూడా ఆమె చేస్తూ ఉంది. మాధురితో ఆమె అంటే మాకెవరో తెలియదండి. మేము టెక్కలు ఎప్పుడూ రాము, మాకు ఇక్కడ ఎవరూ తెలియదు. మేము వాళ్ళ ఇంటికే రాను నేను. కాబట్టి మాధురి ఎవరో నాకేం తెలుస్తారు? నిజంగా చెప్తున్నాను, ఆ పిల్ల నాకు తెలియదు. తెలియకపోగా మరి ఈవేళ రోడ్డు ఎక్కడానికి గల కారణమే ఆమె అని చెప్పేసి మీ కోడలు ఆరోపిస్తుంది, మనవలు కూడా ఆరోపిస్తుంది. ఈరోజు తలుపులు పగలగొట్టుకొని శ్రీనివాస్ ఇంటికి వెళ్ళవలసిన అటువంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది? శ్రీనివాస్ ఎందుకు కుటుంబాన్ని వదిలి? ఇప్పుడు ఈ టెక్కల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోకూడదా? ఇక్కడ ఉన్న వాళ్ళు అమెరికాలో ఉండడం లేదా? అమెరికా వాళ్ళు మన దేశం రావడం లేదా? అన్ని దేశాలలో కలుపుకుంటే ఎవరికి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ కట్టుకుంటారు. టెక్కల్లో ఉండొద్దు అన్నది వాళ్ళ తలవాదం. 30 ఏళ్ళుగా ఉండనే ఉంటున్నారు. కానీ ఈ రోజు మాత్రం గత 2 ఏళ్ళుగా మాధవ్తో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మాత్రం తెగదెంపు అంతవరకు తెలియదు. నా కొడుకు అలాంటివి చెప్పడు, తల్లిగా నేను అలాంటివి విన్నాను. మీకు తెలిసిన తర్వాత కొడుకుని సమర్థిస్తున్నారా, లేకపోతే అది తప్పు నాన్న అని చెప్పి? అది ఇప్పుడు నాకు తెలిసింది. ఎప్పుడైతే ఇది మందు పెట్టి చంపిస్తానని అనడం, తర్వాత జగన్ గారు ఎదుటే నాకు డైవర్స్ కావాలంటాం, రోజు ఇదే బాధ. అయితే ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ ఒకరోజు ఒక ఆవిడ నాకు అని చెప్పి ఈవిడ ఫోటో చూపించింది. నాకు చూపిస్తే ఎవరు అన్నారు. చూపించింది ఫోటో చూపించింది ఎవరు? అక్కడ ఆవిడ మా పలాస అమ్మాయి. అత్తమ్మ ఇదిగో ఈవిడే మాధురి అంటారు, చాలా కామెంట్లు, వాళ్ళందరూ ఈవిడికి స్నేహం, మనకు మంచి ఓట్లు పడతాయి. మరి వాణి కూడా ఆవిడకి పిలిచారు, ఒక పదవి ఇచ్చారు, శాలువా కప్పారు, అన్ని క్షేత్రాలకి మా శ్రీనికి ఉట్టినే కదా దైవ దర్శనం, అందుకే తీసుకొని వెళ్ళమని చెప్తున్నారు అని అలాగే చెప్తూ వాళ్ళు అతనికి ఫోన్ చేసి, ఇంటింటికి ఫోన్ చేసి మాధురి మా అతను ఇలాగ ఉన్నారని ఆవిడే చెప్పేదట. మాధురి ఎవరు? శ్రీనికి ఈ వయసులో ఇదేంటి, చదువుకోలేనుడా, మూర్ఖుడా, తాత అవ్వాల్సిన వయసులో ఇప్పుడు ఏంటి 60 years అయిపోతున్నాయి, నాలో సగం అయిపోయాడు, వాడు ఎందుకు ఇలాంటి పని చేస్తాడు, ఎప్పుడూ లేనిది అని అనుకొని, తల్లిగా కాదు అనుకున్నాను నేను. వాడి మనస్తత్వం బాధపడిన క్షణం కొడుకును మందలించాలనే ఆలోచన వచ్చిందా అని
నేను మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కదా. అయినా నాయన నువ్వు ఇలా తిరుగుతున్నావు ఏంటంటానికి అది నిజమో అబద్ధమో ఆవిడెవరో ఈవిడెవరో నాకేం తెలియదు. తెలియకపోతే మా పిల్లలకు అడిగాను, ఏంటి నాయన మాధురి అంటే ఎవరు ఏంటి, ఈ మధ్యన ఏదో చిన్న పుకారు వినిపిస్తుంది కదా అంటే, మనకి తెలియదమ్మా టక్కలి, కానీ కొంచెం వాళ్ళు మంచి ఫ్యామిలీయే. దివ్వల గౌరయ్య గారు మా పిల్లడు అడ్వకేటే కదా, దివ్వల గౌరయ్య అని ఆయన చాలా పెద్ద అడ్వకేటు. మనం సాయిరామ్ గుడి అలా కట్టించాము, వాళ్ళు సత్యసాయి గుడి అలా కట్టించారు. వాళ్ళ తాలూకా మనవరాలు ఏంటో అయి ఉండొచ్చు అని మా చిన్నోడు అనేసాడు. అయితే ఎందుకమ్మా అలాగ అడిగామంటే అప్పటికి ఇవన్నీ నాకు తెలియవు. అంటున్నారు కదా ఎవరు వాళ్ళు ఏంటి అనేసి అడిగి సూరుకున్నాను నేను. ఇలా నడుస్తుంటే ఈవిడే అతనికి ఫోన్ చేసి మీ ఆవిడ మా శ్రీని గారు తిరుగుతున్నారు అనగానే అతను నమ్మేసి నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో కదా ఇంకెందుకు నువ్వు నాకు అక్కర్లేదని ఆవిడకి డైవర్స్ ఇచ్చేసారు. డైవర్స్ ఇచ్చేసి ఇక ఆవిడకి ఇంటికి వెళ్ళి చెప్పడం అట, మాధురికి డైవర్స్ వాళ్ళు భర్త ఇచ్చారని చెప్పారా మీకు? ఇచ్చేసారట. ఇచ్చేసి అతను అన్నారే కదా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అలా ఏడ్చుకొని బాధపడి అంటే చెప్పుకోవడం నాకు తెలియదు కదా. ఆ తర్వాత ఇప్పటికైనా వాస్తవాలు మీకు తెలుసా? అసలు దువ్వాడ శ్రీనికి మాధురికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఆవిడని ఏ కష్టాల్లో దువ్వాడ శ్రీని ఆదుకున్నారు? దువ్వాడ శ్రీని అనుకుని ఆవిడ ఎందుకు నమ్ముకుని ఉందన్న విషయాన్ని ఇప్పటికైనా ఎవరైనా మీకు వాస్తవం చెప్పారా? వాస్తవంగా నాకు ఎవరు చెప్తారు, నేను ఎక్కడికి ఎవరితోనే ఉండను. అందుకే ఆరా తీయాలి కదా. ఈవేళ శ్రీనివాస్ కొడుకు వచ్చిన కష్టం కోసం ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. 30 ఏళ్ళుగా వాళ్ళ ఇంటి గడపెక్కలేదు, సరే కదా. కనీసం వచ్చాను నిన్న జరిగిన సంఘటన కోసమే. నిన్నను పిల్లడు ఎక్కడికి వచ్చాడో అది కూడా నాకు తెలియదు. శ్రీకాకుళమే వచ్చాడు, విజయనగరం వెళ్ళాడు, వైజాగ్ వెళ్ళాడు. అతను 8కి వచ్చాడు, 9కి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక కట్టరికి తెచ్చి అదంతా కోయించేసి తలుపులు పగలగొట్టేసి. అంత అవసరం ఏమొచ్చింది? తండ్రి దగ్గరికి వెళ్ళడానికి కూతురును, భర్తడానికి వెళ్ళడానికి భార్యకి ఎందుకు అంత అవసరం? కట్టర్తో తలుపులు కొట్టుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే వాడికి చంపిస్తామని పిల్లలే ఎక్కువ కర్రలు పట్టుకొని అక్కడ మా ఇంటికి వచ్చారు, నాకు కొట్టారు, మా కిటికీలన్నీ పగలగొట్టారు. ఆ రోజు పలాస వచ్చినప్పుడు మనవాళ్ళు మీతో ఏమని అడిగారు? అసలు నాన్నగారు తల్లికి తప్పని చెప్పడానికి వచ్చారా లేకపోతే ఆస్తి విషయాలు దేనికోసం వచ్చారు ఆ రోజు మనవాళ్ళు ఇద్దరు? మనకు తెలియదండి. నేను టీవీ నా రూమ్లో నేను చూసుకుంటున్నాను. నాకు 10 ఏళ్ళు మనవరాలు ఉంటే అందులో నేను అక్కడ ఉన్నాను. తర్వాత గబగబ వచ్చి పాప ఇలా తొంగి చూసి గ్రాణి ఏంటి ఇలాగ ఇద్దరు అయింది అక్క నవీన్ అక్క మన ఇంటికి వచ్చి పెద్ద పెద్ద కేకలేసి గేటు దగ్గర తిడుతున్నారు. ఎందుకమ్మా తిడుతున్నారు ఏంటయిందంటే మా కోళ్ళు గబగబా వెళ్ళి చూసింది. అవునండి నిజమేనండి బాగా పోల్చేసింది మనకంటే తెలివైందని ఏదో జోక్ చేసి అలాగే 4 మెట్లు దిగి కిందకి వెళ్ళా. అప్పుడు గన్మ్యాన్కి తోసేసి అందరికి తోసేసి కుర్చీలు తీసి టికీల మీద ఎవరెవరు వచ్చారు ఆ రోజు? అయింది నవీన ఇది కూడా వచ్చింది. మేము సాయిరామ్ మందిరం ఒకటి కట్టించాం పెద్దది. మీ మనవరాలు అంత దుందుడుకు చర్య వాళ్ళ అమ్మ తాలూకు ట్రైనింగా లేకపోతే వాళ్ళ నాన్నకు మంచి ఎఫెక్షన్ కదా ఇద్దరు కూడా? అంత ప్రేమగా చూశాడు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. ఈనాడు వానికి కావాల్సింది ఏమి లేదు, డబ్బు 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 రాజకీయ కాంక్ష. ముఖ్యంగా వాళ్ళ తండ్రి ఒక వార్డు మెంబర్ కూడా కాదు, వాళ్ళ ఇంట్లో రాజకీయం లేనే లేదు. ఈవిడికి ఏంటంటే ఎవరైనా ప్రపంచంలో భర్త ఎదిగితే భార్య చూస్తుంది, బిడ్డలు సంతోషపడతారని ప్రతి ఇంట్లో అనుకుంటారు. ఒక ప్రమోషన్ వస్తే మేము ఎంతో సంతోషపడిపోయేవాళ్ళు. ఆ నాన్నకు మళ్ళీ ప్రమోషన్ వచ్చేసింది అలాగలిగా. మా వెర్షన్లో అలాగుంటారని అనుకున్నాం కానీ ఇలాగని మాకు తెలియదు. తెలిస్తే మా నాన్నకే ఇది ఉండాలి ఒట్టినే లేని గొప్పలు చెప్పుకొని దొరని అదని ఇదని. ఈవేళ నాకు కామెంట్ చేసిందట మా అమ్మకట 20 మందితో మా అమ్మ వెళ్ళి స్వర్గంలో ఎక్కడో ఉంది 12 ఏళ్ళే వెళ్ళిపోయింది ఆవిడతో కన్నానట. సరే భగవద్గీత పట్టుకున్నాను ఇప్పుడు మరి ఆక్షేపం లేదు, నిజం చెప్పాలి. కొడుకు వచ్చినటువంటి ఈ కష్టం నుండి గట్టెక్కించాలంటే తల్లిగా ఏదైనా మార్గం వెతుకుతున్నారా లేకపోతే ఏదైనా సూచన చేస్తున్నారా? ఆయన చేసిన తప్పు అని చెప్తున్నారా లేకపోతే కోడలు మనవాళ్ళు చేసిన తప్పు అని ఏమైనా చేసింది తప్పు కోడలు తండ్రి తప్పు ఇదంతాను. ఈయన ఎవరు రాఘవరావు వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు. అందులో పెద్ద ఆవిడ మా పెద్దమ్మ గారు అబ్బాయి, అతను లాస్ట్ మా అమ్మ. అయితే ఇప్పుడు ఈవిడ తిట్టిన తిట్లకి ఎంతవరకు అత్తకు గౌరవించిందో చూడండి. సరే దానికి ఏముందండి, ఇక తిట్టిస్తే మనకి ఏమైనా బాధ కలుగుతుందా? ఇంకా భగవంతుడి మీద నిర్ణయం వదిలేయాలి. ఇప్పుడు అక్కడ రాలి పేలిపోతుంది అక్కడ. నేను ఇవన్నీ ఇచ్చాను కదా, ఎంతవరకు నేను బయటకు రాలేదు, నాకు ఇరుగిల్లు తెలియదు పొరుగిల్లు తెలియదు, పిల్లలు నేను నా జీవితం. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకపోయినా కొడుకు వచ్చినటువంటి కష్టాన్ని కష్టం నుండి గట్టెక్కి బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ గట్టం నుండి బయటికి వచ్చాలంటే ఆయన చేసిన తప్పును ఎత్తి చూపుతారా లేకపోతే ఇద్దరు వైపు నుండి మాట్లాడతారు? తప్పు చేయలేదు, అంతా కోడలు చేసిన డ్రామా ఇది. గడిగడికి ఆవిడకి తెచ్చారట, కలిపారట, అన్నీ చేశారట. మళ్ళీ ఆవిడ మీద దుష్ప్రచారం చేసి ఆవిడకి ఈవేళ నేను చూశాను. ఇవన్నీ అటకాపురులేనా? మీకు ఏమైనా వాస్తవాలు తెలుసా? వాస్తవం ఈవేళ ఈవిడికి చూశాను నేను.
మాధురి అంటే ఈవిడ అనుకున్నాను. ఫోటోలో చూశాను. మరి ఆవిడే కదా ఇది అంతటికి కూడా కారణం అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎవరు డైవర్స్ ఇచ్చి ఇవన్నీ అన్న తర్వాత ఒకరోజు నేను అన్నాను, నాయన డైవర్స్ అంటుంది ఫర్దర్గా మరి ఎలాగా నీకు లాస్ట్లో కొంచెం ఇబ్బంది అయిపోతామేమో, నాన్న లేకపోయినా నేను బతికేస్తున్నానంటే ఆడవాళ్ళం ఎలాగైనా రాక్షసం బతికేస్తాం, కానీ మగవాడు ఏం చేసుకుంటాడు, ఏం బతుకుతాడు, నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే ఉండమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకు, ముందు ఇదేదో గట్టెక్కాలి కదా అన్నాడు. అది ఏది అడిగితే అన్నీ ఇచ్చిన ఆయన, నీకేమీ వద్దన్నా. కారులో 3 రోజులు పడుకున్నాడు, కత్తులతోనే కారు చుట్టూ తిరగడం, సైకిల్లాగా మూతులకు గుడ్డలు కట్టుకొని, ఎవరెవరో వాళ్ళ ఇంటి నిండా మనుషులు, వాళ్ళ చుట్టాలు బంధువులకి ఇదే దానికి అక్కర్లేదు. సూట్ కేసులతో డబ్బు దువ్వాడ వారి డబ్బంతా తిన్నది సంపతరావు రాఘవరావు. ఈ శ్రీధర్ భార్యకి మావోడే పెళ్లి చేశాడు, ఆ బ్యాంకోడు కూతురికి వాళ్ళకి మావోడే పెళ్లి చేశాడు, ఈ లక్షల కోట్లు అన్నీ తిన్నారు సంపతరావు రాఘవ. కానీ దువ్వాడ శ్రీనివాస్కి రాజకీయంగా కానీ సమాజంలో కనుక పలుకుబడి వచ్చిందంటే సంపతరావు రాఘవరావు వల్లే వచ్చిందని చెప్పి వాణి బహిరంగంగా వాళ్ళకి ఇల్లు అమ్మితే ₹1,00,000 లేదు, ఏముంది వాళ్ళకి, నా ఎదురు చెప్పమానండి. అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరుక, మా సొంత ఇల్లు ఏదో మా ఊరేదో నాకు తెలియదా, వీళ్ళు వచ్చి అన్నాళ్ళు అవుతారు, కానీ అతను నాకంటే పెద్ద, కానీ ఇద్దరం ఒక దగ్గర పుట్టాం కదా లింగాల వలసలోనే. ఇద్దరు రాఘవరావుకి ఫోన్ చేసి ఏం జరుగుతోంది, నా కొడుక్కి ఇలాగ రోడ్డుకి ఇచ్చారా, నేను మాట్లాడను, దుర్మార్గుడు ఇప్పటికీ లేడీస్కి తిరుగుతుంటాడు, డ్రింకర్తో ఏం మాట్లాడతామండి, వాళ్ళు మనుషులైతే మనం మాట్లాడాలి. ఈ కొడుకు వచ్చినటువంటి కష్టం నుండి ఆయన ఏమీ లేదు, కొడుకు నేను ఇంక భరించలేను, నాకు చంపేస్తున్నారని చెప్పి అతను నేను వైరాగ్యం సూసైడ్ చేసుకుంటాను, ఉరిపోసుకుంటాను, మా పిల్లలు ఎవరు నాకు చెప్పలేదు, లేదా నేను హరిద్వారం ఎక్కడికో వెళ్ళిపోతానని చాలా ప్రయాణం చేసి విజయవాడ వరకు వచ్చేసాడు. టూకీగా టెక్కలోళ్ళు ఎవరో ఫోన్ చేశారు, ఏమిటండి అన్నయ్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, మాకు చాలా భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. అప్పుడు ఇంకా రాంగ్ రూట్లో ఎలాగో వచ్చి కారుకి అడ్డంగా బండి నిలబెట్టాడు. ఏంటన్నయ్య నీ సమస్య, ఒరే 3 రోజులు కారులో పడుకున్నాను, 3 మాసాలు అన్నం లేదు, టీవీలో స్కెల్టన్లా కనిపించేవాడు, నాకు కళ్ళు ఇవి లోతుకైపోయి, ఆయన అన్నయ్య ఏంటి ఇలాగ అయిపోయారు, ఎంత సన్నంగా అయిపోయాడు ఏంటి అంటే, లేదమ్మా తిరుగుతారు కదా అలాగే, నువ్వేం బాధపడకు, తెల్లారితే పేపర్ చూసుకోవడం, ఆ పేపర్ చూసుకొని ఆడడం, పేపర్ రాగానే గ్రాణి పెదనాన్న ఫోటో పడ్డా చూడు అని మనవరాలు తెచ్చిచ్చింది, అక్షర సత్యాలు. అప్పుడు నా కొడుకు తీసుకొచ్చాడు నా దగ్గరికి, మీ అమ్మ దగ్గర నువ్వు ఉంటావు, నేనున్నాను, నీకేమన్నయ్య చచ్చిపోవలసిన అవసరం, నాకు మరి జీవితం మీద విరక్తి అయిపోయిందిరా, పిల్లలు విమర్శిస్తే, భార్య కొడుతుంటే, పిల్లలు కొడుతుంటే, డంబల్స్ విసిరేస్తే, మందు తాగిసి మందు బాటిళ్లతో పొడిచేస్తుంటే, ఇంకా ఇంట్లో నేనేమని ఉంటాను, నాకు 3 మాసాలు నిద్ర లేక 3 రోజులు ఎక్కడ ఉండాలో తెలియక, అన్నం లేక ఇదిగో ఇక్కడ కారులో పడుకుంటున్నానంటే ఇంకా బతికుండాలా నేను అడిగాడట. మంచి మాట అన్నావు పద అని చెప్పి 4-5 తీసుకొని ఇంటికి తెచ్చి, ఆ రోజు ఈ విషయాన్ని పెద్ద మనుషులుగా పెద్ద మనసుతో వాళ్ళందరినీ పిలిపించి కూర్చొని మాట్లాడితే ఆ సమస్య ఆ రోజు సద్మనిగిపోయినాము అండి. వాళ్ళు అలాంటి మనుషులు కారు, వాళ్ళతో మాటితే అంత మూర్ఖులు మరి లేరు, వాళ్ళతో బురద మీద రాయి చల్లినట్టే, వాళ్ళంటే కూడా మాకు నసయ్యం, వాళ్ళు మనుషులే కారు, అందులో ఇది సైకో అయిపోయింది. 50 ఏళ్ళుగా ఈ అసహ్యాన్ని భరించుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఇటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబం రోడ్డును పడింది, అది ఒక మహలీ కారణంగా అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. కొడుకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని గట్టెక్కించడానికి తల్లిగా ఏ ప్రయత్నం చేస్తారు, ఎంతవరకు వెళ్తారు? మా అబ్బాయి మా ఇంటికి వచ్చాడు, అమ్మ మీకు ఇన్ని బంధాలు ఇన్ని ఉన్నాయి, బాపు చనిపోతే వెళ్తారు అన్నీ చేస్తారు, పిన్ని చనిపోతే ఇల్లు అన్నీ చేస్తారు, చుట్టాలు బంధువులు అన్నీ ఉన్నాయి, మీరు ఇంతవరకు లాస్ట్ వరకు గలిపారు, కాబట్టి నేను కూడా అలాగే లాస్ట్ వరకు ఫ్యామిలీతో ఉండాలని నాకు ఉందమ్మా, కానీ మరి అని నాకు చెప్పలేదు, ఏడుస్తానని. ఆహా అనుకున్నాను, ఇప్పుడు చెవిలో మాటలు రింగుమంటున్నాయి అనేసని ఆ తర్వాత రెచ్చిపోయి వీధిలోకి వచ్చి ఇంకా ఊరోళ్ళు అందరి చేతను అక్కడ ఒక వాల్ పోస్టర్ పెట్టిన చింపించడం, కొట్టడము, దువ్వాడ శ్రీని ఇక్కడికి వస్తే తన్ని అన్ని ఊళ్ళు దానివేనట, అలా అయ్యివేనట అన్ని. వాడికి నడి రోడ్డు మీదకి రమ్మనంటే టక్కలి 3 రోడ్డు జంక్షన్ దగ్గరికి, నీకేముంది చెప్పని. మా అక్క ఇక్కడ అబద్ధం చెప్పకూడదు, భగవద్గీత కట్టుకు, మా అమ్మ తాలూకా అక్క కొడుకే ఆయన. అలాంటప్పుడు మా అమ్మ అక్కకి వాళ్ళ నాన్న పెళ్లి చేసుకోలేదు, ఉంచుకున్నాడు పిల్లలని, వీళ్ళకి ఆస్తులు ఇవ్వమని సార్, వీళ్ళకి ఏం రైట్స్ లేవు. సంపతరావు రాఘవరావు అన్న వ్యక్తి ఆయనకు ఉంచుకున్న భార్యకి పుట్టిన వ్యక్తి, అర్థమైందా మీకు? వాళ్ళకి ఢిల్లీశ్వరరావు గారు అని ఉండేవాడు, మా అన్నయ్య రేడియో డైరెక్టర్, ఇప్పుడు నాయుడు డాక్టర్ మీకు తెలుసు కదా, వాడు రవి గారు, రవి తర్వాత ఇంకొక బాబు కేరళలో ఎక్కడో డాక్టర్ పనిచేస్తున్నారు,
సీతమ్మ వీళ్ళందరికీ అర్హులు ఆ భూమికి. అప్పుడు ఈ పిల్లలు ఒకరోజు అడిగారట, వీళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్న మీద కొట్టడానికి వెళ్తే అప్పుడు ఈ ఢిల్లీశ్వరరావు గారు బతికుండి ఏమన్నారంటే, మా నాన్న ఎంతమందితో మాట్లాడితే అంతమందికి మేము వాటాలు ఇస్తామా అని అడిగారు. నేను చిన్నదాన్ని, మా అమ్మ వాళ్ళందరూ బాధపడ్డారు. ఆవిడ చనిపోయింది, కొట్టి 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 హింసించారు. ఈ కష్టం నుంచి గట్టెక్కించడానికి తల్లిగా చివరిగా ఏ ప్రయత్నం చేస్తారు? అంటే అన్నీ దాని ముఖాన పడియమన్నాను. కాకపోతే డైవర్స్ ఇమ్మని గడిగడికి అడుగుతుంది. డైవర్స్ కూడా ఇచ్చిమన్నాను, మనకొద్దు ఇచ్చేసిన తర్వాత నువ్వు ఎక్కడికో ఎందుకు వెళ్తావు అన్నయ్య అని హుటీన టెక్కల్లో అందరికీ చిన్నోడు, కొంచెం న్యాయమైనోడు, మంచోడు, మా కుటుంబానికి ఒక పేరు ఉంది, వెంటనే వాళ్ళు పెద్ద జాగా ఇచ్చారు. ఇవ్వగానే లోన్ పెట్టి పిల్లడి దగ్గర కొంత డబ్బు ఉంటే, జాగా కూడా వాణికి ఉన్నటువంటి పలాసులో స్థలం అమ్మి ఆ డబ్బులతో ఆ స్థలాన్ని కొన్ని ఇల్లు కట్టిస్తున్నారా? లేదు, ఎక్కడో ఒక జాగా ఉంటే అక్కడ శ్రీను పలా కొని, ఒరే ఇది కేసుల్లో ఉంది, నేను అమ్మలేను, నువ్వు ఏదేమైనా ఇది చేయగలవా అని కౌశల్ గారిదో ఎవరిదో ఉంటే పెడితే, అన్నయ్య చూద్దాము, అన్నీ చిక్కులే, అన్నీ వాళ్ళదేళ్ళకి, వీడిది ఏమీ లేదు, ఇది ఒరిస్సా వాళ్ళు జాగాలాగా ఉంది, ఈ చిక్కులు పడలేము కానీ అంటే మరి నువ్వే చేయగలవరా, ఎలాగా ఇలా మాట ఇచ్చి కొనేసాను అని పిల్లకి పెళ్ళని రోజు నా పెద్ద కొడుకు ఫోన్ చేసి బాధ పెట్టేవాడు. అప్పుడు ఏం చేస్తామని చెప్పేసి ఆ జాగా ఇంకెంతవరకు చల్లేలేదు. నిజం చెప్తున్నా, 3,50,00,000 తెచ్చి ఇచ్చాడు. ఇస్తే ఆ పెద్ద పిల్లకి పెళ్లి చేశారు. రమ్మనండి, చెప్పమనండి. ఆ పిల్లకి పెళ్లి చేసేసి ఇప్పుడు మా జాగా డబ్బు నువ్వు తిన్నావు, నువ్వెవడం అని అడుగుతుంది. ఇప్పుడు నేను లోన్ తీసుకున్న పత్రాలు మీకు కూడా చూపిస్తాను. యావదాస్తిని ఇచ్చేయమని కూడాను శ్రీనివాస్కి చెప్పి తల్లిగా ఆయనకి నిలువు నేడలేనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో కనిపిస్తున్న విషయం మీకు తెలియదు? నాకు తెలియదు, ఎంత దరిద్రం చేస్తుందని తెలియదు. మీరే యావదాస్తి ఇచ్చేయమని చెప్పారు, అవసరం అనుకుంటే విడాకులు ఇమ్మని చెప్పారు. ఇంత చేసిన తర్వాత ఆయనకి నిలువు నీడలేని పరిస్థితి రేపు ఉంటుంది. ఇల్లు కట్టించాం, ఆ ఇల్లు కూడా మాదే అని ఈరోజు మనవరాల్లో భార్య అక్కడ వెళ్తే అయిపోతుందండి. కోర్టులు లేవా, రిజిస్ట్రేషన్ లేవా? ఆ ఇచ్చిన వాళ్ళు ఇరుగు పొరుగునే ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? అది కూడా ఇచ్చేస్తున్నానని శ్రీనివాస్ సిద్ధపడ్డాడు. ఇప్పుడా ఎవరు చెప్తున్నారు? ఆయనే చెప్తున్నాడు. నిజమా? వాడికి ఏమైనా మతిపోయింది ఏంటి? ఎందుకు ఇస్తాడు? మా ఇల్లు ఆడాలకి ఇస్తాడండి. అది కూడా నేను ఇచ్చేస్తాను, కాకపోతే 6 కోట్లు వెచ్చించి కట్టిన ఇంట్లోకి రాకుండా తలుపులు వేసిన వాళ్ళు ఈరోజు ఇంట్లోకి రేపు నాకు రానిస్తారని గ్యారంటీ ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆస్తి ఇవ్వడానికి మాత్రం ఒక అడుగు కూడా వెనక ఇట్లు ఇచ్చేస్తానండి. మరి అక్కడ ఉంటాడు, రోడ్డు మీద ఉంటాడు. మరి అదే కదా కొడుకు వచ్చిన కష్టం ఎలా గట్టెక్కిస్తారని తల్లిగా అడుగు. తెలియదు, ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలిసింది. అది జరగని పని. అది వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నారు? అన్నీ అడిగితే వాళ్ళ నాన్న కోటీశ్వరుడు అని మీ అందరి దగ్గర గొప్పలు చెప్తుంది కావాలా? అడగని వాళ్ళ నాన్నకి అన్నీ ఇచ్చేస్తే తను బ్రతకడం ఎలాగా? చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం కొడుకొచ్చిన ఈ కష్టం కోసం గత 30 ఏళ్ళుగా ఆ ఇంటి గడపెక్కడానికి కూడా అవకాశం కల్పించలేని మనవలు కోళ్ళు. ఇటువంటి తరుణంలో కొడుకొచ్చిన కష్టాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీర్చేందుకు తన వంతుగా మాత్రం చివరి వరకు తనకు అండగా నిలుస్తున్నది తల్లి లీలావతి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.